సినిమా రంగంలో తనదైన గ్లామర్ నటనతో తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి నేహా శెట్టి. ముఖ్యంగా డీజే టిల్లు సినిమాతో ఈమె యువతలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. ఆమె గురించి కొన్ని ఆసక్తికరమైన విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. నేహా శెట్టి 1999 డిసెంబర్ 5న కర్ణాటకలోని మ్యాంగ్లూరులో జన్మించారు. ఆమె మ్యాంగ్లూరులో జన్మించినప్పటికీ ఆమె విద్యాభ్యాసం మరియు బాల్యం అంతా బెంగళూరులోనే సాగింది. ఆమె మాతృభాష తులు. నేహా శెట్టి ఒక విద్యావంతుల కుటుంబం నుండి వచ్చారు. తండ్రి హరిరాజ్ శెట్టి వ్యాపారవేత్త, తల్లి డాక్టర్ నిమ్మి శెట్టి దంతవైద్యురాలు. ఆమెకు నవమి శెట్టి అనే చెల్లెలు ఉంది. ఆమె తన ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాల విద్యను బెంగళూరులోని సోఫియా హై స్కూల్లో పూర్తి చేశారు. చిన్నతనం నుంచే ఆమెకు కళల పట్ల ఆసక్తి ఉండేది. ఆమె ప్రొఫెషనల్గా నృత్య శిక్షణ తీసుకున్నారు. కాలేజీ రోజుల్లోనే ఆమె మోడలింగ్ పై దృష్టి పెట్టారు. 2014లో మిస్ మ్యాంగళూర్ టైటిల్ గెలుచుకున్నారు మరియు 2015లో మిస్ సౌత్ ఇండియా రన్నర్-అప్ గా నిలిచారు. సినిమాల్లోకి రాకముందు, వచ్చిన తర్వాత కూడా తన నటనను మెరుగుపరుచుకోవటానికి అమెరికాలోని న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో శిక్షణ పొందారు. నేహా శెట్టి బాల్యం నుంచే నటి కావాలనే కోరికతో ఉండేవారు. అందుకే చదువుకుంటూనే మోడలింగ్ రంగంలో రాణించి 2016లో కన్నడ చిత్రం ముంగారు మలే 2తో సినీ రంగ ప్రవేశం చేశారు. డీజే టిల్లు సినిమాతో ఆమెకు ఓవర్ నైట్ క్రేజ్ వచ్చింది. ముఖ్యంగా యువతలో ఆమెకు భారీ ఫాలోయింగ్ ఏర్పడింది. ఏ రంగంలోనైనా ఉన్నట్లే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత నేహా శెట్టి కూడా కొన్ని సానుకూల అంశాలను, మరికొన్ని సవాళ్లను ఎదుర్కొన్నారు. అలానే నేహా శెట్టి కూడా ఎన్నో కష్టాలు ఎదుర్కొంది. కెరీర్లో స్టార్ హీరోయిన్ అవ్వటానికి ఎంతో కష్టపడుతున్న హీరోయిన్లలో నేహా శెట్టి ఒకరు. రాధిక అనే పాత్ర ఆమెకు ట్రేడ్ మార్క్ గా మారిపోయింది. మొదటి సినిమా మెహబూబా ఆశించిన స్థాయిలో ఆడకపోయినా తన ప్రతిభతో గల్లీ రౌడీ, డీజే టిల్లు, బెదుర్లంక 2012, టిల్లు స్క్వేర్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వంటి వరుస ప్రాజెక్టులను దక్కించుకున్నారు. ఆమె కేవలం గ్లామర్ కే పరిమితం కాకుండా సహజమైన నటనతో విమర్శకుల ప్రశంసలు కూడా పొందారు. న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో నేర్చుకున్న నైపుణ్యాలు ఆమెకు ఇక్కడ బాగా ఉపయోగపడ్డాయి. సినిమా గుర్తింపుతో సోషల్ మీడియాలో ఆమె ఫాలోయింగ్ పెరిగింది. దీనివల్ల వివిధ బ్రాండ్లకు ప్రచారకర్తగా వ్యవహరించే అవకాశాలు వచ్చాయి. రాధిక పాత్ర అంతగా పాపులర్ అవడంతో మేకర్స్ ఆమెకు ఎక్కువగా అలాంటి బోల్డ్ లేదా గ్లామరస్ పాత్రలనే ఆఫర్ చేసే అవకాశం ఉంటుంది. దీనివల్ల విభిన్నమైన పాత్రలు చేసే అవకాశం తగ్గే ప్రమాదం ఉంది. సెలబ్రిటీ అయిన తర్వాత వ్యక్తిగత జీవితంపై మీడియా మరియు ప్రేక్షకుల నిఘా ఎక్కువగా ఉంటుంది. ఏదైనా చిన్న వివాదం జరిగినా అది సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీస్తుంది. సినీ పరిశ్రమలో సక్సెస్ అనేది శాశ్వతం కాదు. ఒక సినిమా ఫ్లాప్ అయితే అవకాశాలు తగ్గే అవకాశం ఉంటుంది. నేహా శెట్టి కూడా కొన్ని సినిమాల రిజల్ట్స్ విషయంలో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. సినీ పరిశ్రమలో పాపులారిటీ పెరిగే కొద్దీ రూమర్స్ రావడం సహజం. నేహా శెట్టి విషయంలో కూడా సోషల్ మీడియాలో మరియు వెబ్ మీడియాలో కొన్ని వార్తలు చక్కర్లు కొట్టాయి. డీజే టిల్లు సినిమాలో నేహా శెట్టి మరియు సిద్ధు జొన్నలగడ్డ కెమిస్ట్రీ స్క్రీన్ మీద చాలా బాగా వర్కౌట్ అయింది. దీనివల్ల వీరిద్దరూ నిజ జీవితంలో కూడా ప్రేమలో ఉన్నారనే వార్తలు వచ్చాయి. వీరిద్దరూ తాము కేవలం మంచి స్నేహితులమని, ప్రొఫెషనల్ బాండింగ్ తప్ప మరేమీ లేదని పలు ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. డీజే టిల్లు బ్లాక్ బస్టర్ హిట్ అయిన తర్వాత నేహా శెట్టి తన రెమ్యునరేషన్ ను భారీగా పెంచేసిందని, అందుకే కొన్ని చిన్న సినిమాలను వదులుకుందని రూమర్స్ వచ్చాయి. డిమాండ్ ఉన్నప్పుడు నటీనటులు పారితోషికం పెంచడం సహజమే అయినా ఆమె మాత్రం తను కథకు ప్రాధాన్యత ఇస్తానని, కేవలం డబ్బు కోసం సినిమాలు చేయనని చెప్పుకొచ్చారు. కొంతమంది సోషల్ మీడియా యూజర్లు ఆమె ముఖ కవలికల్లో మార్పు వచ్చిందని, ఆమె ఏమైనా కాస్మెటిక్ సర్జరీ చేయించుకున్నారా అని సందేహాలు వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేశారు. దీనిపై ఆమె ఎప్పుడూ అధికారికంగా స్పందించలేదు. సాధారణంగా మేకప్ స్టైల్, కెమెరా యాంగిల్స్ వల్ల కూడా ఇలాంటి మార్పులు కనిపిస్తుంటాయి. రూమర్ కాకపోయినా ఒక ప్రెస్ మీట్ లో ఒక జర్నలిస్ట్ ఆమె క్యారెక్టర్ ను ఉద్దేశించి అడిగిన అసభ్యకరమైన ప్రశ్న పెద్ద వివాదానికి దారితీసింది. అప్పుడు సిద్ధు మరియు నెటిజన్లు ఆమెకు అండగా నిలిచారు. ఆ సమయంలో ఆమె చాలా హుందాగా స్పందించి అందరి ప్రశంసలు అందుకున్నారు. నేహా శెట్టి సినీ ప్రయాణంలో ఇప్పటి వరకు కొన్ని భారీ విజయాలు, మరికొన్ని నిరాశపరిచిన చిత్రాలు ఉన్నాయి. ఆమె కెరీర్ గ్రాఫ్ ఒకసారి చూద్దాం.
డీజే టిల్లు నేహా శెట్టి కెరీర్లోనే అతిపెద్ద టర్నింగ్ పాయింట్. ఇందులో ఆమె పోషించిన రాధికా పాత్ర ఒక సెన్సేషన్ సృష్టించింది. ఈ సినిమా కమర్షియల్గా భారీ లాభాలను తెచ్చిపెట్టడమే కాకుండా ఆమెకు విపరీతమైన క్రేజ్ తెచ్చింది. కార్తికేయ సరసన నటించిన బెదురులంక 2012 చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో గోదావరి అమ్మాయిగా నేహా నటనకు మంచి మార్కులు పడ్డాయి. ముంగారు మలే 2 ఆమె మొదటి కన్నడ సినిమా. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్గా నిలిచింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన మెహబూబా సినిమాతోనే ఆమె తెలుగులో ఎంట్రీ ఇచ్చారు. భారీ అంచనాలు ఉన్నప్పటికీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది. సందీప్ కిషన్ సరసన నటించిన గల్లీ రౌడీ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇది యావరేజ్ నుండి ఫ్లాప్ కేటగిరీలోకి వెళ్ళింది. విశ్వక్సేన్ హీరోగా వచ్చిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. కానీ కమర్షియల్గా ఆశించిన స్థాయి హిట్ టాక్ అందుకోలేకపోయింది. టిల్లు స్క్వేర్లో ఆమె హీరోయిన్ కాకపోయినా అతిథి పాత్రలో మెరిశారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇది ఆమెకు మరింత ప్లస్ అయింది. ప్రస్తుతం ఆమె కొన్ని క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. సక్సెస్ రేట్ ఎలా ఉన్నా టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లలో ఆమె ఒకరు. సినీ పరిశ్రమలో ఒక నటి నటించిన వరుస సినిమాలు వరుసగా ఫ్లాప్ అయితే కొంతమంది సోషల్ మీడియాలో లేదా ఇండస్ట్రీ వర్గాల్లో ఐరన్ లెగ్ అనే ట్యాగ్ను ఉపయోగిస్తుంటారు. నేహా శెట్టి విషయంలో కూడా ఈ చర్చలు జరిగాయి. కానీ దీని వెనుక ఉన్న అసలు కారణాలు మరియు ప్రస్తుత పరిస్థితి గమనిస్తే అది ఎంతవరకు సరైందో అర్థమవుతుంది. నేహా తొలి తెలుగు సినిమా మెహబూబా భారీ డిజాస్టర్ కావడంతో ఈ చర్చ మొదలైంది. ఆ తర్వాత వచ్చిన గల్లీ రౌడీ కూడా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. దీంతో సోషల్ మీడియాలో కొంతమంది ఆమెపై ఐరన్ లెగ్ ముద్ర వేయడానికి ప్రయత్నించారు. సాధారణంగా ఇలాంటి ట్యాగ్స్ పడితే హీరోయిన్ల కెరీర్ కష్టమవుతుంది. కానీ నేహా శెట్టి తన టాలెంట్తో దీనిని తిప్పికొట్టింది. డీజే టిల్లు సినిమా సంచలన విజయం సాధించడంతో ఐరన్ లెగ్ అనే మాటలు ఆగిపోయి ఆమెను గోల్డెన్ లెగ్ అని పిలవడం మొదలుపెట్టారు. ఒకే ఒక్క సినిమాతో తనపై ఉన్న నెగిటివ్ ముద్రను ఆమె పోగొట్టుకుంది. బెదురులంక 2012 హిట్ అవ్వడం, అలాగే ఆమె భాగమైన టిల్లు స్క్వేర్ భారీ విజయం అందుకోవడంతో ఆ ట్యాగ్ ఇప్పుడు పూర్తిగా కనుమరుగైపోయింది. నిజానికి సినిమా ఇండస్ట్రీలో ఐరన్ లెగ్, గోల్డెన్ లెగ్ అనేవి కేవలం మూఢనమ్మకాలు మాత్రమే. సినిమా విజయం అనేది కథ, దర్శకత్వం మరియు ప్రేక్షకుల అభిరుచిపై ఆధారపడి ఉంటుంది తప్ప ఒక్క నటి వల్ల సినిమా ఫ్లాప్ అవ్వదు. నేహా శెట్టి తన నటనతో మరియు గ్లామర్తో తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ క్రియేట్ చేసుకుంది. ప్రస్తుతం ఆమె టాలీవుడ్లో మోస్ట్ సక్సెస్ఫుల్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతోంది. నేహా శెట్టిని ఇప్పటికీ ఆ ట్యాగ్తో పిలవడం ఆమె కష్టాన్ని తక్కువ చేయడమే అవుతుంది. ఎందుకంటే ఆమె ఫ్లాపుల నుండి పాఠాలు నేర్చుకొని గొప్ప విజయాలను అందుకుంది. నేహా శెట్టి ప్రస్తుతం తన కెరీర్లో చాలా ఆచితూచి అడుగులు వేస్తోంది. డీజే టిల్లు, బెదురులంక సినిమాల తర్వాత ఆమె క్రేజ్ పెరగడంతో ఇప్పుడు ఆమె చేతిలో కొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్టులు ఉన్నాయి. ఆమె నటిస్తున్న తాజా మరియు రాబోయే సినిమాల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. నేహా శెట్టి కొన్ని పెద్ద నిర్మాణ సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటున్నట్లు సమాచారం. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లేదా తేజ సజ్జాతో రాబోయే ఒక యాక్షన్ డ్రామాలో ఆమె పేరు పరిశీలనలో ఉంది. నేహా శెట్టి త్వరలో ఒక క్రేజీ తమిళ ప్రాజెక్ట్ ద్వారా కాలీవుడ్లోకి అడుగు పెట్టబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మాలీవుడ్ నుండి కూడా ఆమెకు కొన్ని ఆఫర్లు వస్తున్నాయని, ఒక ప్రముఖ హీరో సరసన నటించే అవకాశం ఉందని టాక్. ప్రస్తుతం ట్రెండ్కు అనుగుణంగా ఆమె కొన్ని ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్స్ కోసం వెబ్ సిరీస్లలో నటించడానికి కూడా ఆసక్తి చూపిస్తోంది. కథా బలమున్న ఒక క్రైమ్ థ్రిల్లర్ కథకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఫిలిం నగర్ సమాచారం. నేహా శెట్టి ఇప్పుడు కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా కంటెంట్ ఉన్న సినిమాలపై ఎక్కువ దృష్టి పెడుతోంది. ముఖ్యంగా పల్లెటూరి నేపథ్యం ఉన్న కథలు లేదా కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాల వైపు మొగ్గు చూపుతోంది. ఆమె సోషల్ మీడియా పోస్టులను బట్టి చూస్తే తదుపరి సినిమాల కోసం ఆమె కొత్తగా మేకోవర్ అవుతున్నట్లు కనిపిస్తోంది. నేహా శెట్టి కేవలం తెలుగుకే పరిమితం కాకుండా తన కెరీర్ను ఇతర భాషల్లో కూడా విస్తరించుకుంటూ వస్తున్నారు. ఆమె ప్రయాణం నిజానికి కన్నడ సినిమాతోనే మొదలైంది. ఇతర భాషల్లో ఆమె చేసిన మరియు చేస్తున్న ప్రయత్నాలు మరి ఆమెకు హిట్స్ ఇస్తాయో లేదో చూడాలి. నేహా శెట్టి సినీ రంగ ప్రవేశం చేసింది కన్నడ చిత్ర పరిశ్రమలోనే. ముంగారు మలే 2 బ్లాక్ బస్టర్ హిట్ అయిన ముంగారు మలేకు సీక్వెల్. ఇందులో గణేష్ సరసన హీరోయిన్గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
ఈ సినిమా విజయంతో ఆమెకు సౌత్ ఇండియాలో ఆఫర్లు పెరిగాయి. ప్రస్తుతం కాలీవుడ్ నుండి ఆమెకు మంచి ఆఫర్లు వస్తున్నట్టు తెలుస్తోంది. ఒక ప్రముఖ యంగ్ హీరో సరసన నటించేందుకు చర్చలు జరుగుతున్నాయని సమాచారం. తెలుగులో ఆమెకు ఉన్న క్రేజ్ చూసి తమిళ మేకర్స్ ఆమెను తమ సినిమాల్లోకి తీసుకోవాలని ఆసక్తి చూపిస్తున్నారు. మలయాళ ఇండస్ట్రీలో కథాబలమున్న సినిమాలు ఎక్కువగా వస్తుంటాయి. అక్కడ కూడా ఆమె పేరు కొన్ని ప్రాజెక్టుల కోసం పరిశీలనలో ఉంది. మ్యాంగళూరులో పెరగడం వల్ల ఆమెకు అక్కడి సంస్కృతి, భాషపై కొంత అవగాహన ఉండటం ప్లస్ అయ్యే అవకాశంగా ఉంది. నేహా శెట్టి అప్పట్లో మోడలింగ్ రంగంలో ఉన్నప్పుడే ముంబైలో కొన్ని యాడ్స్ చేశారు. ఆమె నటనలో శిక్షణ కోసం న్యూయార్క్ వెళ్ళినప్పుడు అక్కడ అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలను నేర్చుకున్నారు. తెలుగులో పాపులర్ అయిన తర్వాత బాలీవుడ్ నుండి కొన్ని వెబ్ సిరీస్ ఆఫర్లు వచ్చాయని టాక్.